భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మే 10న జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు 2 లక్షల మంది ప్రజలను సమీకరించేందుకు విస్తృత సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, మోదీ రాకతో తెలంగాణలో కూడా పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. భాజపా శకం ప్రారంభం కానుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో భాజపా గెలుపు దిశగా సాగుతుండడం శుభపరిణామమని చెప్పారు. ఇదే సమయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం మోదీ మరోసారి మల్కాజ్గిరిలో అడుగుపెట్టనున్నారని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూస్తుంటే తెలంగాణలో కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందని అన్నారు. బెంగాల్, అస్సాంలో భాజపా ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. లక్షల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకా అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ఇవాళ తెలంగాణ ప్రజల మన్నన పొందిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈసారి కూడా 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా ఇవాళ తెలంగాణకు రింగ్ రోడ్ ఏదైతే ఇంపార్టెంట్ రింగ్ రోడ్ ఉందో దానికి కూడా నిన్ననే క్యాబినెట్ ఆమోదం చేసి ఇవాళ వారు ఇక్కడ రాబోతా ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకం నడవాలి అని చెప్పి ఇవాళ 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా రింగ్ రోడ్డుకు కూడా ఆమోదం తెలిసిన వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకి ఒక సందేశం వస్తూ ఉన్నారు. నేను మీ వెంట ఉన్నా, కానీ మీరు కూడా మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వించండి. రేపు తప్పకుండా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఇలా 2వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రేపు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా ఏర్పడింది. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిలవాలనే సంకల్పం కూడా మా పార్టీకి ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ పనులు చేసినప్పుడు, అభివృద్ధి చేసినప్పుడు ప్రజల నుంచి కోరేది ఒకటే ఇవాళ ఆశీర్వాదం. కాబట్టి ప్రజల ఆశీర్వాదం కోసం కూడా మేము అడుగుతాం. అదేవిధంగా మోడీ గారు రాబోయే కాలంలో సౌత్లో ఎగరాల్సిన జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే. ఇప్పటికే హైకమాండ్ అనేక రకాలుగా ఇక్కడ పార్టీని బలపరించడానికి ప్రయత్నం చేసిన క్రమంలోనే ఇలా తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 పార్లమెంట్ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుచుకొని రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెప్పి సంకేతం ఇచ్చింది. దానికి కూడా నరేంద్ర మోడీ గారు సౌత్లో 2024లో ఎలక్షన్ ప్రచార సభలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన గడ్డ మల్కాయి గడ్డ. వారు అడుగుపెట్టిండు 4 లక్షల మెజార్టీతో మల్కాయిలో ప్రజలు గెలిపించి మోడీ గారు ఆగే బడో హమ్ తుమారా సాత్ అని మెసేజ్ ఇచ్చింది. కాబట్టి నాతో పాటుగా ఇక్కడ తెలంగాణలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచింది. కాబట్టి హాఫ్ ఆఫ్ తెలంగాణ ఇప్పటికే గెలుచుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలోనే ముఖం మొత్తినట్టుగా మళ్ళీ ఈ పార్టీ అధికారంకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గుంటకాడి నక్కల్లా కాచుకున్నప్పటికీ కూడా భవిష్యత్తు మాత్రం భారతీయ జనతా పార్టీయే. భవిష్యత్తులో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఇవాళ మోడీ గారు తెలంగాణ ప్రజలకు కూడా మీ వెంట మేము ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బెల్గాము ఐదోసారి ఎమ్మెల్యేగా వారు ఉన్నారు. ఈరోజు వారు కూడా ఇక్కడ వెళ్ళేటువంటి వచ్చారు. మరి స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాయకులు గారు, పార్టీ సీనియర్ నాయకులు వారు, మా రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ లైఫ్ గారు, చేవళ్ళ పార్లమెంట్ సభ్యులు శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు, ఆ యొక్క రాష్ట్రాల ప్రజల పట్ల ఇవాళ మోదీ గారు అభివృద్ధి, పేదల సంక్షేమము, అది కూడా ముఖ్యంగా అవినీతి రహిత పాలన, అది బీజేపీకి ఎన్డీఏకి మాత్రమే సాధ్యమని చెప్పి ప్రజలు పదే నిరూపిస్తున్నారు. ఇప్పుడు విపక్షాలు సాకులు ఎత్తే దాంట్లో వాళ్ళు మరి కాచుకొని చూస్తూ ఉన్నారు. గుర్తన్నక్కల ఇవాళ ఈవీఎంల మీదనో ఎస్ఐఆర్ పేరు మీదనేమో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ తర్వాత. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరస వహించి ఆ రకంగా మరి ఈ రోజు పార్టీలు మనుగడ కొనసాగాలి తప్పితే ఇవాళ ప్రజలు ఇచ్చే తీర్పును కాదన్నట్లయితే వారు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉంది. ఈ తెలంగాణ